ఈ వీడియోలో స్టోరీ స్ట్రక్చర్ గురించి చెప్తాను. ఎవరో కామెంట్స్‌లలో అడిగారు. స్టోరీ స్ట్రక్చర్ ఎందుకు అవసరము అనేది ఫస్ట్ తెలుసుకుందాము. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక జాబ్‌కెళ్లారు ఎక్కడన్నా. ఎళ్ళినప్పుడు మీరు రెజ్యూమే ఇచ్చారు. అంటే మీ సీవీ ఇస్తారు కదా! అది ఇచ్చారు. ఇచ్చిన తర్వాత ఏంటంటే పైన మీరు పేరు గీరు ఏం పెట్టకుండా మీరు డైరెక్ట్‌గా ఇది ఎక్స్‌పీరియన్స్ అని పెట్టారనుకోండి. దాని తర్వాత ఏదో స్కిల్ సెట్ పెట్టారు. దాని తర్వాత కిందెక్కడో మీది ఫోన్ నంబర్ పెట్టారనుకోండి. సో, ఇది ఏంటంటే ఇప్పుడు ఆ మేనేజర్ చూసినప్పుడు కన్‌ఫ్యూజ్ అయిపోతాడు. అరే! ఇదేంటి ఇది జనరల్‌గా ఏదేదో డిఫరెంట్‌గా ఉంది అనేది తను కన్‌ఫ్యూజ్ అయిపోయే ఛాన్స్ ఉంటుందనమాట. అది కాకుండా ఏందంటే రెజ్యూమేకి ఒక స్ట్రక్చర్ ఉంటుంది బేసికల్‌గా. ఏంటంటే ఫస్ట్ నేమ్ ఉంటుంది. దాని కింద ఈమెయిల్ ఉంటుంది. ఫోన్ నంబర్ ఉంటుంది. దాని తర్వాత మీ స్కిల్స్ అనేది ఉంటుంది. తర్వాత మీకు ప్రీవియస్ ఎక్స్‌పీరియన్సెస్ ఏముంటే ఆ ఎక్స్‌పీరియన్సెస్ యాడ్ చేసుకుంటూ వెళ్తారనమాట. సో, జనరల్‌గా ఏందంటే మేనేజర్ ఆ టైప్‌లో ఎక్స్‌పెక్ట్ చేస్తాడు. తనకు చూడంగానే కూడా అర్థమైపోతది. అంటే ఏ పాయింట్ ఎక్కడ చూడాలనేది కూడా తనకు అర్థమైపోతుందనమాట. అది స్ట్రక్చర్ బేసికల్‌గా. ఇప్పుడు ఆ ఫార్మాట్ ఇచ్చిందేంటంటే ఆ స్ట్రక్చరు అంతకుముందుకేంటంటే మీరు స్ట్రక్చర్ లేకుండా ఇచ్చినప్పుడు కన్‌ఫ్యూజ్ అయిపోతారు. ఆడియన్స్ కూడా ఏందంటే కథ చెప్పినప్పుడు మీకు ఒక స్ట్రక్చర్ లేకుండా చెప్పినప్పుడు ఏంటంటే కన్‌ఫ్యూజ్ అయిపోతాడు. లైక్ అర్థం కాదు వాళ్ళకి. ఈవెన్ దో పాయింట్స్ ఉన్నా కూడా వాళ్ళకి అర్థం కాదనమాట. వాళ్ళకేంటంటే ఒక స్ట్రక్చర్ అలవాటు పడి ఉంటారు కనుక ఆ స్ట్రక్చర్ ప్రకారమే చూస్తుంటారు సినిమాని. సో, సినిమాకి కూడా మనం ఏంటంటే ఒక స్ట్రక్చర్ ఫాలో అవుతాం. ఇప్పుడు నేను మీకు చెప్తుంది 'సేవ్ ద క్యాట్ బీట్ స్ట్రీట్‌లో' చెప్తున్నాను నేను. అది కాకుండా మిగతా స్టోరీ స్ట్రక్చర్స్ కూడా ఉన్నాయి. డాన్ హార్మన్ స్టోరీ స్ట్రక్చర్ 8 పాయింట్ స్టోరీ స్ట్రక్చర్ ఉంటుందన్నమాట. తనదొకటి ఉంటుంది. తర్వాత పిక్సార్స్ యూజ్ చేస్తారు. ఈ యానిమేషన్ మూవీస్ అన్నిటికి కూడా యానిమే మూవీస్‌కి అన్నిటికి కూడా వాళ్ళదొక స్ట్రక్చర్ ఉంటుందన్నమాట. అట్లనే 4 యాక్ట్ 24 బీట్ పాయింట్స్ అని ఇంకొక స్టోరీ స్ట్రక్చర్ ఉంటుంది. 3 యాక్ట్ స్ట్రక్చర్ అని ఇంకొక స్టోరీ స్ట్రక్చర్ ఉంటుంది. ఇలా డిఫరెంట్ స్టోరీ స్ట్రక్చర్స్ ఉంటాయి అన్నమాట. ఈ ఏదైనా యూజ్ చేసుకోవచ్చు మీరు స్టోరీ స్ట్రక్చర్. ఒకటి ఇది కాకుండా డిఫరెంట్. బట్ ఇవన్నీ కూడా ఏందంటే వీళ్ళందరూ కూడా అనలైజ్ చేసిందంటే ఆడియన్స్ సినిమా చూసినప్పుడు ఒక స్ట్రక్చర్ ఈ స్ట్రక్చర్‌లో అర్థమవుతుంది. అంటే ఒక 100 మూవీస్ చూసి 200 మూవీస్ చూసి వాళ్ళు లైఫ్ టైమ్‌లో చూసిన సినిమాలు చూసి ఒక అనలైజ్ చేసేసి ఫస్ట్ ఈ సినిమాలన్నీ కూడా హిట్ అయినాయి గానీ ఇవన్నీ ఎట్లా స్ట్రక్చర్స్ ఉన్నాయి. అంటే ఫస్ట్ ఏం చెప్తున్నారు, సెకండ్ ఏం చెప్తున్నారు, థర్డ్ ఏం చెప్తున్నారు అనేది ఒక పాయింట్స్ లాగా 1 లైన్ లాగా ఇప్పుడు మనము దీంట్లో చెప్పాం కదా! ఇప్పుడు ఏది 'సేవ్ ద క్యాట్‌లో' ఫస్ట్ మనకేందంటే ఓపెనింగ్ ఇమేజ్ ఉంటది. ఓపెనింగ్ ఇమేజ్ తర్వాత థీమ్ ఉంటది. థీమ్ తర్వాత సెటప్ ఉంటది. సెటప్ తర్వాత ఇది ఉంటది. ఇది స్ట్రక్చర్ బేసికల్లీ. లైక్ ఆడియన్స్ చూసినప్పుడు ఏందంటే ఈ స్ట్రక్చర్ ఉన్నప్పుడు వాళ్ళకి అర్థమవుతుంది అనేది మనం రెజ్యూమే ఇప్పుడు జాబ్‌కెళ్ళినప్పుడు రెజ్యూమేలో ఒక స్ట్రక్చర్ ఏదైతే ఆ రెజ్యూమేకి ఉంటదో దీనికి కూడా సినిమాలకు కూడా ఏందంటే ఒక స్ట్రక్చర్ ఉంటది బేసికల్లీ. ఈ స్ట్రక్చర్ ఉన్నప్పుడు ఆడియన్స్‌కి మనం చెప్తున్నప్పుడు వాళ్ళకి ఈజీగా అర్థమవుతుందనమాట ఈ స్ట్రక్చర్‌లలో చెప్పినప్పుడు. ఇప్పుడు మీరు క్వెషన్ అడగవచ్చు. మరి నాన్ లీనియర్‌గా చెప్పొచ్చు కదా! నాన్ లీనియర్ ఉంటాయి కదా! కొన్ని వాయిస్ ఓవర్స్ ఉంటాయి కదా! మరి ఎట్లా అని అన్నారనుకోండి. దానికి కూడా స్ట్రక్చర్ ఉంటుంది. ఫస్ట్ స్ట్రక్చర్ ఉంటుంది. బట్ సీన్స్ ఏందంటే ప్లేస్‌మెంట్స్ డిఫరెంట్ ఉంటాయి. అది ఒకటి ముందట ఉండొచ్చు, వెనకాల ఉండొచ్చు. బట్ స్ట్రక్చర్ అయితే ఉంటుంది దానికి. మనము లాస్ట్‌లో ఎళ్ళేది క్లైమాక్స్‌లో వచ్చేది ఫస్ట్ ఓపెనింగ్ సీన్‌లో పెట్టేసి అక్కడి నుంచి స్టోరీ ఎళ్ళొచ్చు. బట్ దానికి మంచి ఎగ్జాంపుల్ 'శత్రువు' నాకు అంటే వెంకటేష్‌ది ఒక సినిమా ఉంది కదా! ఫస్ట్ ఐ థింక్ ఓపెనింగ్ తనేదో అంటే ఏదో విలన్ని చంపడం ఏదో ఉంటది. ఏదో జంప్ చేసుకుంటే ఏదో ఉంటదనమాట. సో, అది క్లైమాక్స్‌లో వచ్చేదది. క్లైమాక్స్‌లో ఓపెనింగ్ పెడతారు. దాని నుంచి మళ్ళా స్టోరీ అనేది చెప్తారనమాట. సో, బట్ స్ట్రక్చర్ ఉంటుంది. దాని తర్వాత స్ట్రక్చర్ ఉంటుంది. సో, ఈ స్ట్రక్చర్స్ ఇంకొక ఎగ్జాంపుల్ చెప్పాలంటే మీకు 'ఇన్సెప్షన్' ఒకసారి మీకు చేస్తాను నేను దీని గురించి. ఇదేందంటే మీకు జంప్స్ ఉంటాయి చాలా. బట్ స్ట్రక్చర్ ఉంటుంది దానికి మొత్తం స్ట్రక్చర్ ఉంటుంది. చాలామంది ఏందంటే కన్‌ఫ్యూజ్ అయిపోతారు ఈ 'ఇన్సెప్షన్' మూవీ చూసినప్పుడు. బట్ నేను దానికి ఒక వీడియో చేస్తాను. ఫస్ట్ ఏంటంటే అది దాంట్లో స్టోరీలో చెప్పినప్పుడు ఒక లింబో స్టేట్ అని ఉంటదనమాట. అంటే చనిపోయిన తర్వాత మనం ఏమవుతాం అంటే అందులో ఏంటంటే డ్రీమ్స్‌లో తీసుకెళ్తాడు. డ్రీమ్స్‌లో తీసుకెళ్ళినప్పుడు ఏంటంటే కథ అక్కడి నుంచి ఉంటదనమాట. సో, అందులో చనిపోతే ఏమవుతది అనేసి ఒకటి ఉంటది అందులో. స్ట్రక్చర్‌లో చెప్తాడు. సెటప్‌లో చెప్తాడు వాడు. ఏం చెప్తాడంటే నిద్రలో అంటే డ్రీమ్స్‌లో ఎళ్ళినప్పుడు మనం చనిపోతే ఏమవుతదంటే ఆ లింబో స్టేట్‌లో ఎళ్తాము అని ఉంటదనమాట. అదే ఓపెనింగ్ సీన్ ఉంటది యాక్చువల్లీ. ఆ ఓపెనింగ్ సీనే ఆ సీన్‌తోని స్టార్ట్ అవుతదది. సో, మనకేంటంటే కన్‌ఫ్యూజ్ అవుతది. బట్ అది ఒక లీనియర్‌గా పెట్టి చూస్తే స్ట్రక్చర్ ఉంటది దానికి గూడా. సో, ఆ స్ట్రక్చర్ ఉంటది గనుక నువ్వు కనెక్ట్ చేసుకుంటే తర్వాత డాట్స్ అన్ని కనెక్ట్ అయితాయన్నమాట. సో, దట్ ఈస్ ద మనకి స్ట్రక్చర్ తర్వాత
ఇది రాసుకున్న తర్వాత మీరు ఒక సీన్ను మధ్యలో ఎక్కడ చెప్పేది ముంగట తీసుకొస్తారా, ముంగట తీసుకొచ్చింది వెనకాల పెట్టుకుంటారా అనేది అది మీ క్రియేటివిటీ. అక్కడే స్క్రీన్ ప్లే రాసినప్పుడు ఆ క్రియేటివిటీ అనేది అక్కడ వస్తుంది. మీరు ఒక సీన్స్ అనేది రిప్లేస్మెంట్స్ ఎక్కడ పెట్టుకుంటారు, ఏంటి ఆడియన్స్కి ఎట్లా ఇంట్రెస్ట్గా చెప్తాము అనేది మనకు స్ట్రక్చర్ వచ్చింది కనుక ఆ స్ట్రక్చర్ని ఇంకా ఇంట్రెస్ట్గా ఎట్లా చెప్పొచ్చు అనేది ఈ మూమెంట్స్ చేసుకొని ఈ సీన్స్లలో అక్కడిక్కడ మూవ్ చేసుకొని దాన్ని ఇంట్రెస్టింగ్గా చేయొచ్చు అనమాట. వాయిస్ ఓవర్ పెట్టవచ్చు. కొంతమంది ఒకతను ఎవరో కామెంట్స్లలో అడిగారనమాట, ఏంటి దీనికి అంటే మనము డైలాగ్స్లలో చెప్పాలా లేకపోతే జస్ట్ వాయిస్ ఓవర్ ఇచ్చుకోవచ్చా అంటే అది మీ ఇష్టం. ఇంకా ఒకసారి వచ్చిన తర్వాత ఏంటంటే దాన్ని ఎలా ఇంట్రెస్టింగ్ అనేది దట్స్ వేర్ మీ స్కిల్ సెట్ వస్తుంది అక్కడ. ఈ స్ట్రక్చర్ వచ్చిన తర్వాత మీ స్కిల్ సెట్ ఏంది అనేది అక్కడ వస్తుంది. ఇప్పుడు ఇంకొక ఎగ్జాంపుల్ అంటే మొన్న మొమెంటో అని చెప్పాను కదా, దాంట్లో చూడండి, దాంట్లో స్టోరీ అంతా కూడా రివర్స్ వెళ్తుంది, బట్ స్ట్రక్చర్ ఉంటుంది. మీరు దాన్ని రివర్స్ తీసింది ఏదైతే ఉంటుందో దాన్ని కరెక్ట్గా ఆర్డర్లో పెడితే స్ట్రక్చర్ ఉంటుంది. దానికి కూడా హీరో ఎవరు, హీరోయిన్ ఎవరు, తర్వాత వాళ్ళ థీమ్ ఏంటి, వాళ్ళ సెటప్స్ ఏంటి, దాని తర్వాత క్యాటలిస్ట్ ఏంటి, ఇవన్నీ కూడా ఒక స్ట్రక్చర్ ఉంటుంది దానికి. బట్ అతను తీసింది ఏ విధంగా మొత్తం రివర్స్ తీస్తాడు సినిమా అంతా కూడా. సో స్ట్రక్చర్ని తీసుకొని రివర్స్ తీస్తారనమాట అది. సో ఆడియన్స్కి ఏంటంటే ఒక స్ట్రక్చర్ అర్థమవుతుంది అనమాట. ఇప్పుడు లీనియర్గా చెప్పినప్పుడు ఏంటంటే చాలా మటుకు సినిమాలో లీనియర్గా చెప్తారు. దట్ ఈస్ వన్ స్ట్రక్చర్. ఇప్పుడు మనం చెప్తుంది కూడా అంతా లీనియర్గా అనమాట. దీన్ని అయిపోయిన తర్వాత దెన్ యూ కెన్ ప్లే అరౌండ్ విత్ దట్. ఈ పాయింట్స్ అన్నీ వచ్చిన తర్వాత ఈ పాయింట్స్ని ఒక పాయింట్ తీసుకెళ్ళి ఒక సీన్ తీసుకెళ్ళి ముంగట పెడతామా, వెనకాల పెడతామా, ఆడియన్స్కి ఎలా ఇంట్రెస్ట్ క్రియేట్ చేస్తాం అనేది మన స్కిల్ సెట్ వస్తుంది అనమాట. సో హోప్ మీకు క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నాను. ఇప్పుడు అదే చెప్పాను కదా, రెజ్యూమే ఇచ్చినప్పుడు ఏంటంటే ఒక స్ట్రక్చర్లో ఉన్నప్పుడు ఆ మేనేజర్కి అర్థమవుతుంది, ఎందుకంటే వాళ్ళు చూస్తే అదే స్ట్రక్చర్ ఉంటుంది అనమాట. దాన్ని అటు ఇటు చేంజ్ చేసినప్పుడు ఏంటంటే వాళ్ళు కన్ఫ్యూజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. అదే ఒకటి ఏంటంటే మీరు ఫస్ట్ పాయింట్ మీ పేరు తర్వాత ఈమెయిల్ తర్వాత ఫస్ట్ పైన ఒక లైన్ పెట్టేసి, నేను ఇంతకుముందుకు పని చేసిన దగ్గర కంపెనీ ఒక 5 లక్షల బిజినెస్ చేసేది 5 కోట్లు చేశాను అనుకోండి, టక్కున హైలైట్ అయిపోతుంది అనమాట. సో అది మీ స్కిల్ సెట్. అది మీరు ఆ స్ట్రక్చర్ తీసుకొచ్చిన తర్వాత ఇప్పుడు ఎక్కడో పెట్టేది అది ముందర పెట్టారనుకోండి, మీకు అది ఆడియన్స్కి అంటే ఇప్పుడు మేనేజర్ అట్రాక్ట్ అవుతాడు అనుకోండి, అది మీద పెడతారు కదా. సేమ్ థింగ్ సినిమాలో కూడా ఫస్ట్ ఓపెనింగ్ సీన్ మీరు ఇంట్రెస్ట్ పెట్టాలంటే దాన్ని పెట్టవచ్చు అట్లాంటివి కూడా. సో దాన్ని చేంజ్ చేసుకోవచ్చు, అటు ఇటు చేంజ్ చేసుకోవచ్చు. బట్ స్ట్రక్చర్ వచ్చిన తర్వాత చేంజ్ చేయొచ్చు అనమాట. దాన్ని ఇంకా మీ స్కిల్ సెట్ వస్తుంది. సో హోప్ మీకు ఇది అర్థమైంది అనుకుంటున్నాను. బట్ స్టోరీ స్ట్రక్చర్ అనేది ఒక ఆడియన్స్కి అర్థమయ్యే ఫార్మాట్ని చాలామంది చాలా విధాలుగా ప్రయత్నించి కొన్ని స్ట్రక్చర్స్ తీసుకొచ్చారు. అదే సేవ్ ద క్యాట్ ఒకటి బిట్ షీట్ అని ఉంది. తర్వాత అదే ఇంతకుముందుకు రిపీట్ చేస్తున్నాను ఇది, మరొకసారి చెప్తున్నాను ఇది. తర్వాత డాన్ హార్మన్ది 8 స్టోరీ సర్కిల్ అంటారు, తనది ఉంది. తర్వాత 4 Act 24 బీట్ పాయింట్స్ అని ఉంటారు, అదొకటి ఉంది. దాని తర్వాత పిక్సార్స్ ఒకటి ఉంటుంది అనమాట, పిక్సార్స్ ఒకటి ఉంది. దాని తర్వాత ఓల్డ్ ఫార్మాట్ వచ్చేసి 3 Act స్టోరీ స్ట్రక్చర్ అనమాట. సో అదొకటి ఉందన్నమాట. సో ఇట్లా ఇంకా మిగతా ఉండొచ్చు, బట్ దీస్ ఆర్ ద మెయిన్ స్టోరీ స్ట్రక్చర్స్ యూజ్ చేస్తారనమాట చాలా మటుకు. అంతే. ఈ వీడియోలో స్టోరీ స్ట్రక్చర్ క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నాను. బట్ ఇంకేదైనా డౌట్స్ ఉంటే కామెంట్స్లో పెట్టండి. ఐల్ ట్రై టు ఎక్స్ప్లెయిన్ ఇట్. ఓకే, ఐల్ సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో. థ్యాంక్ యూ, బాయ్.